ఓకే. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్. సో, మన ఛానెల్‌లో మనం ముందే ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఆర్‌సీబీకి ఒక 1% ఎక్స్‌ట్రా ఎడ్జ్ ఉంది విన్ అవ్వడానికి అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పేసాం. సో, చెప్పినట్టే ఆర్‌సీబీ విన్ అయింది. అంటే మనం చెప్పామని విన్ అవ్వలేదు. బట్ జస్ట్ మన ప్రెడిక్షన్ కరెక్ట్ అయిందని చెప్తాను. ఓకే. అసలు మ్యాచ్‌లో ఏం జరిగిందంటే చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ అండ్ క్యాచ్ కరెక్టేనా? ఎంపైర్స్ ఆర్‌సీబీకి ఫేవరెట్‌గా చెప్పారా అని చెప్పి ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బట్ దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు మ్యాచ్లో ఏం జరిగిందో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మ్యాచ్ స్టార్ట్ అయింది. మంచిగా రజత్ పడితే టాస్ విన్ అయ్యాడు. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎవరైనా బౌలింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ 1 ఇయర్ తర్వాత ఆడుతున్నారు ఆ స్టేడియంలో. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే తను బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చేసింది. బ్యాటింగ్కి వచ్చి రాగానే మరి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కాటన్ కొడుకులు 300 కొట్టేస్తారు అని అందరం ఎక్స్పెక్ట్ చేసాం. ఇక నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ రాగానే పాపం జాకబ్ డఫీ మంచి ప్రాపర్ ప్లానింగ్తో వచ్చారనిపించింది. ఎందుకంటే జాకబ్ డఫీ అసలు వరల్డ్ కప్లో కూడా ఇంత మంచి బౌలింగ్ లేదు న్యూజిలాండ్కి. రాగానే హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరిని అవుట్ చేశాడు. ప్రాపర్ అసలు ఫీల్డింగ్ కూడా భలే పెట్టుకున్నారు. ఇక్కడ పర్ఫెక్ట్ క్యాచ్ వస్తుంది అన్నట్టు ప్లేస్మెంట్ చేసి మరీ అవుట్ చేసినట్టు అనిపించింది. వాళ్ళిద్దరు అవుట్ కాగానే మరి క్లాస్ని పంపిస్తారనుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని పంపించారు. అది ఒక రాంగ్ డెసిషన్ అనిపించింది నాకు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఒక 2 వికెట్స్ మీకు బ్యాక్ టు బ్యాక్ పడినప్పుడు పవర్ ప్లేలో మీరు ఒక మంచి ఎవరైతే ఆగి ఆడతాడో మంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ లాంటి వాళ్ళని పంపించాలి. సో క్లాస్ని పంపించుంటే బెటర్ అనిపించింది. నితీష్ కుమార్ రెడ్డి రాగానే మళ్ళీ అదే ఫైర్ పవర్ కాటరమ్మ కొడుకు అని చెప్పి కొడదామని చెప్పి చూస్తుంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా అవుట్ అయ్యాడు. సో బ్యాక్ టు బ్యాక్ 3 వికెట్స్ పడడం అనేది చాలా 18 అయినా కష్టం మళ్ళీ దాన్ని మళ్ళీ కష్టం ఇంకా అంతే. సో తర్వాత మళ్ళీ ఎవరు నిషాన్ కిషన్ సూపర్ టచ్లో అనిపించాడు. అంటే ప్రతి బాల్ మంచి బ్యాట్కి మిడిల్లో టైం అవుతుంది అండ్ మంచి బౌండరీస్ కొడుతున్నాడు. అంటే అంత ఎఫర్ట్లెస్గా ఆడాడు. మరి వీళ్ళంటే ఇంత అవుట్ అయ్యారన్న క్వశ్చన్ వచ్చింది. అంటే పిచ్ వాళ్ళ కార్డు ఉందా లేదంటే తినకి ఈజీ ఉందన్న క్వశ్చన్ వచ్చింది. తర్వాత క్లాసన్ కూడా చాలా బాడాడు. ఉన్నంతసేపు మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. ఇద్దరు పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ 100 రన్స్ పార్ట్నర్షిప్ అనుకుంటా, 90 to 100. అండ్ ఇషాన్ కిషన్ మాత్రం ఆల్మోస్ట్ ఎంత ఒక 80 కొట్టినట్టు ఉన్నాడు 38 బాల్స్లో. సో 200 ఏబో స్ట్రైక్ రేట్. సూపర్ మంచి ఇన్నింగ్స్ అనిపించింది. ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఎస్ఆర్ఎస్ టీం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 3 వికెట్స్ పడ్డాయంటే కథం వాళ్ళు ఇంకా 150, 160కి ఆల్అౌట్ అంతే. అంతకు మించి వాళ్ళు ఎప్పుడు స్కోర్ చేయలేదు. కానీ ఈసారి 200 దాకా లాక్కొచ్చాడంటే నిజంగా ఇషాన్ కిషన్కి హ్యాట్సప్. తర్వాత ఇంకా క్లాసిన్ క్యాచ్ గురించి మాట్లాడదాం. క్లాసిన్ క్యాచ్ ఫిల్సాట్ పట్టాడు. సో అందరు ఏమంటారు అంటే మరి దాన్ని అంత ఫాస్ట్గా ఎందుకు డెసిషన్ ఇచ్చారు, అది కరెక్టేనా అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అయితే అంటే వాళ్ళు చూపించింది యాక్చువల్గా దే షుడ్ హ్యావ్ టేక్ ఇన్ ద టాప్ యాంగిల్. కానీ అది తీసుకోలేదు. ఎందుకు మరి అది ఎందుకు తీసుకోలేదు నాకు తెలియదు. బట్ వాళ్ళు చూసిన దాని ప్రకారం చూస్తే మాత్రం మోస్ట్లీ అది కరెక్ట్ అనిపించింది. అంటే మనం ఫ్రంట్ యాంగిల్లో చూసాం అనుకోండి మనకి ఎలా అనిపిస్తుంది అంటే టచ్ అయ్యడం అనిపిస్తుంది. కానీ మీరు బ్యాక్ యాంగిల్ పెట్టినప్పుడు చూడండి చాలా స్పేస్ ఉంది మనకి. ఆ బౌండరీకి తనకి చాలా స్పేస్ ఉండాలి. తీసుకున్నాక ఇట్లా ఇట్లా పట్టుకున్నాడు కదా. సో చాలా స్పేస్ ఉంది అనిపించింది అండ్ కరెక్ట్ డెసిషన్ అనిపించింది. ఈవెన్ అది కరెక్ట్ కాకపోయినా మీకు ఎంత డిఫరెన్స్ వచ్చేది? మహా అయితే 10-20 రన్స్ డిఫరెన్స్ వచ్చేది. లేదు తెలియదు, మనకు తెలియదు కదా, నెక్స్ట్ బాలే అవుట్ అవుతుండేమో. సో అది ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని పట్టుకొని ఇంకెస్ఆర్హెచ్ ఓడిపోయిందని చెప్పడం అనడం అనేది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ ఫ్లాస్. ఎస్ఆర్హెచ్కి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అవి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఒక క్యాచ్ వల్లే మేము ఓడిపోయామంటే అది కరెక్ట్ కాదు. అండ్ ఓకే, సో మొత్తానికి బ్యాటింగ్ అయిపోయింది. తర్వాత ఎవరు వచ్చారు, వీళ్ళిద్దరు అవుట్ కాగానే మళ్ళీ అనికేత్ వర్మ వచ్చాడు. నిజంగా సూపర్. అంటే ఈ యంగ్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో నన్ను చాలా ఇంప్రెస్ చేశాడు. లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఆర్హెచ్కి మంచి ఫినిషింగ్ టచ్, అంటే మంచి భలే టైం చేస్తాడు అబ్బా. కొట్టడం కూడా 6 హిట్టింగ్ ఎబిలిటీ చాలా బాగుంది ఈ కుర్రాడికి. సో బాగా చేశాడు, బాగా బ్యాటింగ్ చేశాడు, మంచి ఫినిష్ ఇచ్చాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆల్మోస్ట్ 200 వరకు వచ్చింది. అండ్ కోహ్లీ కూడా ఒక క్యాచ్ వదిలేశాడు. అండ్ నాకు కామెడీ ఏంటంటే వీళ్ళు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ వస్తున్నారు, వికెట్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, అవుట్ అవుతున్నారు, వెళ్ళిపోతారు, వస్తున్నారు, అవుట్ అవుతారు, వెళ్ళిపోతారు, రిపీట్. ఇదే జరుగుతుంది. ఎప్పుడో వచ్చి కొట్టట్లేదు అసలు ఇంకా అంకిత్ వర్మ తర్వాత. అంటే ఆబ్వియస్లీ బ్యాట్స్మెన్స్ కూడా లేరు. బట్ సలీల్ అరోరా కూడా చాలా బాగా ఆడతాడు అనుకున్నా, కానీ అంత ఆడలేదు. లైక్ ఒక 6 కొట్టారు, అది అవుట్ అయిపోయాడు. ఓకే, మేబీ నెక్స్ట్ మ్యాచ్లో మంచిగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, అలా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 200 స్కోర్ చేశారు. అండ్ వీళ్ళు 200కి రెస్ట్రిక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరంటే భువనేశ్వర్ కుమార్. ఎందుకంటే చాలా ఎకనామికల్గా చేశాడు. అండ్ మనం జాకబ్ డఫీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నాం, భువనేశ్వర్ కుమార్ స్పెల్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే తను ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు అవుట్ అయ్యారు. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఆర్సీబీ బ్యాటింగ్కి వచ్చింది. ఇంకేం చేస్తారా, మెల్లిమెల్లిగా ఆడతారేమో అనుకున్నాం. మరి ఫిల్సాల్ట్ 3 ఇంపార్టెంట్ క్యాచెస్ పట్టాడు, మంచి ఫీల్డింగ్లో ఎనర్జెటిక్ ఉన్నాడు, వచ్చేసాడు కొట్టేస్తాడు అనుకున్నాం. రాగానే 2 4లు కొట్టాడు, మంచి ఊపులో ఉన్నాడు. ఇంకా అయిపోయింది అనుకున్నాం మ్యాచ్. వచ్చాడు భయ్య, వికెట్ బాల్ కొంచెం అది ఆ కైండ్ ఆఫ్ బాల్స్ వేసినప్పుడు సాల్ట్కి చాలాసార్లు అవుట్ అయ్యాడు. ఇప్పుడు కదా, నేను ఎప్పటి నుండో చూస్తున్నా సాల్ట్ ఇంటర్నేషనల్ కూడా ఆ బాల్స్కి చాలాసార్లు అవుట్ అయ్యాడు.
ఆ షాటే పర్ఫెక్ట్ కొట్టాడు అనిపిస్తుంది నాకు. అది ఓకే. తర్వాత సాల్ట్ అవుట్ అయ్యాడు. ఇంకా దేవదత్ పడిక్కల్ వచ్చాడు. ఒక అందరికున్న క్వెషన్ ఏంటంటే దేవదత్ పడిక్కల్‌ని చూజ్ చేసుకున్నారు. వెంకటేష్ అయ్యర్ మాత్రం 9,00,00,000 ఎంతో పెట్టి కొన్నారు. మరి ఎందుకు తనని తీసుకోలేదు? దేవదత్ పడిక్కల్ అంత మంచి ప్లేయరా అని అందరికి ఒక క్వెషన్ ఉండే. ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే నేను దేవదత్ పడిక్కల్‌ని ఫస్ట్ ఆర్‌సీబీకి డెబ్యూ చేసినప్పటి నుండి ఎప్పటి నుండో చూస్తున్నా. ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. బట్ టీ20లో అతను అంత ఆడుతాడా అన్న లాస్ట్ ఇయర్ అంత బాగా ఆడినా. స్టిల్ ఐ యూజ్డ్ టు హ్యావ్ సమ్ క్వెషన్స్. సో డొమెస్టిక్‌లో చాలా బాగా ఆడాడు సయ్యద్ ముస్తక్ అలీలో ఈ ఇయర్. అదే ఫామ్ రెప్లికేట్ చేస్తే బాగుండన్న ఫీలింగ్లో ఉండే నేను. రాగానే అసలు ఆ కొట్టడం ఏంటి భయ్యా, సిక్సర్లు, ఫోర్లు అండ్ తను కొట్టిన స్టైల్ ఏదైతే ఉందో చాలా ఎఫర్ట్లెస్గా అనిపించింది. ఏదో 6 కొట్టాలని చెప్పి ట్రై చేసినట్టు కొట్టినట్లేదు. ఇలా ఫ్లిక్ చేస్తే 6 వెళ్ళిపోతుంది. అంత అసలు చాలా అంటే ఈ సీజన్ మొత్తం తను అలా ఆడితే మాత్రం కప్పు మళ్ళీ మాదే అసలు, దాంట్లో నో డౌట్. ఇంకా అంత బాగా బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ అసలు చాలా స్లో, అంటే స్లో అని కాదు, తనకు తెలుసా కొంచెం యాంకర్గా ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు 6లు కొట్టడం. అలా బాగా ఆడుతూ ఉన్నప్పుడు తను మొత్తం సపోర్ట్ చేశాడు. తను ఆ ప్రెషర్ తీసుకొని మొత్తం ఇష్టం ఉన్నట్టు కొట్టేశాడు. ఆల్మోస్ట్ తను ఉన్నప్పుడు మ్యాచ్ అయిపోయింది భయ్య. 110 స్కోర్ ఉన్నప్పుడే ఇప్పుడు అవుట్ అయ్యాడు. ఆల్రెడీ రిక్వైర్డ్ 12 ఉన్నదాన్ని ఎంతకు తీసుకొచ్చాడు? బిలో 7, 8కి తీసుకొచ్చాడు. అప్పుడే మ్యాచ్ అయిపోయింది. ఇంక ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చేయడానికి పెద్దగా ఏం లేదు. అండ్ దానికి తగ్గట్టు అక్కడ బౌలర్స్ కూడా పెద్దగా ఏం లేరు. అంటే చెప్పదగ్గ బౌలర్స్ ఎవరు లేరు. ఇషాక్ మలింగ, ఈ జయదేవ్ ఉన్నట్టు, హర్షల్ పటేల్ పర్పుల్ పటేల్ తెలిసిందే. సో వీళ్ళంతా ఒక ఎక్స్టాండర్డ్ బౌలర్స్ ఏం కాదు. ఓకే, డీసెంట్ బిలో యావరేజ్ బౌలర్సే. సో అక్కడే మ్యాచ్ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే దేవదత్ పడిక్కల్ అవుట్ అయ్యాడో రజత్ పడిదార్ వచ్చాడు. మరి అన్న ఏంటి మొత్తం హెయిర్ పెంచాడు, రాఖీ బాయ్లా అయిపోతున్నాడు, ఏంటి అసలు ఆడతాడా ఏంటి, ఫామ్లో లేడు అన్న క్వశ్చన్ ఉండే. అన్న రాగానే అసలు 6లతో స్టార్ట్ చేశాడు. మామూలు 6 కాదు అసలు. సో భలే కొట్టాడు. రజత్ పడిదార్ కూడా మంచి టచ్లో ఉన్నాడు. నేను అంటే వీళ్ళు ఏం చేశారంటే మ్యాచ్కి 1 వీక్ ముందు నుండే బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. ఎందుకంటే అది క్లియర్గా అనిపిస్తుంది. ఈవెన్ విరాట్ కోహ్లీని చూడండి మీరు, తను ఎప్పుడు ఆడాడు నాకు తెలిసి జనవరిలోన ఎప్పుడో ఆడాడు. ఆల్మోస్ట్ 3 months ఎంతో గ్యాప్ వచ్చినట్టుంది. 3 months గ్యాప్ వచ్చినా మీరు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తే అంటే ప్రతిరోజు బ్యాటింగ్ ఆడినోడు ఆడినట్టు ఆడాడు. అంత సింపుల్గా 6లు కొట్టేస్తున్నట్టే. సో అది వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రాక్టీస్ చేశారు. అండ్ ఆ ప్రాక్టీస్ వల్లే వాళ్ళు ఇంత మంచిగా అసలు ఎఫర్ట్లెస్గా 200 చేయడం నేను ఆర్సీబీని ఎప్పుడు చూడలే ఇంత ఈజీగా. అది అండ్ తర్వాత రజత్ పడిదార్ కూడా అవుట్ అయ్యాడు. అవుట్ అయ్యగానే జితేష్ శర్మ వచ్చాడు. మై హూనా నేను ఉన్నా అన్నాడు. 6 వికెట్ ఇచ్చాడు, అవుట్ అయ్యాడు. ఏంటి భయ్ అంత ఫాస్ట్ అవుట్ అయ్యామంటే వచ్చే తర్వాత వచ్చాడు కొడతాడు అన్నట్టు చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే, టిమ్ డేవిడ్ వచ్చాడు. భయ్య రాగానే మొత్తం ఫినిష్ చేద్దామని చెప్పి అక్కడ కొడదామని చూస్తున్నాడు. కానీ ఏమైంది, అంత స్లోవర్ వన్స్ వేశారు. స్లోవర్ వన్స్ బౌన్సర్లు కావాలని అది ప్లానింగ్తోనే వేశారు. కానీ ఏది సరిగ్గా టైం అవ్వట్లేదు తనకి బ్యాట్కి. తను కూడా చాలాసేపు ఇంకా ట్రై చేశాడు కానీ అవ్వలేదు. తర్వాత విరాట్ కోహ్లీ ఇంకా అసలు విరాట్ కోహ్లీ 6 హీటింగ్ ఎబిలిటీ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. అంటే ఒకప్పుడు ఇంత 6లు కొట్టేవాడు కాదు. ఇప్పుడు చాలా ఈజీగా అసలు తనకు 6 కొట్టడమే అంత చాలా ఈజీ అన్నట్టు 4ల కంటే అన్నట్టు చూపించాడు. బాగా అనిపించింది నాకైతే, బాగా ఇష్టపడ్డా. అంటే ఎస్పెషల్లీ ఇషాన్ మలింగ బౌలింగ్లో ఒక స్ట్రేట్ 6 కొట్టాడు. అసలు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు ఆ షాట్. నాకు తెలిసి 5-10 times ఈజీగా చూడొచ్చు. అంత బాగా అంత బ్రిలియంట్గా కొట్టాడు. ఓకే, ఇంకా తర్వాత మ్యాచ్ ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మ్యాచ్లో ఇషాన్ కిషన్ అంత బ్యాటింగ్ చేసిన కీపింగ్ చాలా బ్యాడ్ అనిపించింది నాకు. ఎందుకంటే అసలు ఈజీ బాల్స్ కూడా వదిలేశాడు భయ్య. ఎందుకు అంత 2 4లు వదిలేశాడు. ఆల్మోస్ట్ 8 runs కొట్టిందే 80 runs. అందులో 8 అంటే 10 runs సబ్స్క్రైబ్ చేసుకుంటే 70 అన్నట్టు. సో అలా చూస్తారనమాట. ఫ్యాన్స్ కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. అంటే అపోజిట్ టీమ్ ఫ్యాన్ నేనైనా కానీ నాకు తన ఆ బాల్ సాఫ్ ఉండాల్సింది అనిపించింది. అంటే కెప్టెన్గా కూడా తనకు క్లూలెస్ అనిపించాడు కొంచెం. తనకు ఎక్కువ అలవాటు లేదు కదా ఈ ఐపీఎల్ కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ కెప్టెన్సీ చేసేది. సో అంత క్లూలెస్గా కనిపించాడు. డెసిషన్స్ కూడా కరెక్ట్ తీసుకోలేదు. ఎందుకంటే హర్ష్ డూబే ఉన్నాడు. మీరు ఇన్నింగ్స్ ఎవరితో స్టార్ట్ చేయాలి? హర్ష్ డూబ్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీకి స్టిల్ మంచి బ్యాటర్ అయినా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్తో కొంచెం ఉంది, ఇంకా ఇష్యూ ఉంది. ఆ ఇష్యూని మీరు ఎక్స్ప్లోర్ చేసి హర్ష్ డూబేని పంపించి చేసి ఉండాల్సింది. కానీ ఈ ఎవరో ఫాస్ట్ బౌలర్స్ అసలు బౌలింగ్ వాళ్ళు పంపించినట్టు పంపించారు. ఓకే, తనకు కూడా ఫస్ట్ కాబట్టి మనం కూడా అంత ఇప్పుడే అంటే ఏమంటారు రాదు అదని చెప్పి అనకూడదు. ఎందుకంటే ఈ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఈ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. ఓకే, సో అదన్నమాట మ్యాచ్. మంచి ఆర్సీబీ అయితే చాలా బాడైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్లా ఆడారు. వెరీ హ్యాపీ ఆర్సీబీ ఫ్యాన్గా. అండ్ ఎస్ఆర్హెచ్కి ఓకే మంచి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే దే కెన్ విన్ మ్యాచెస్ ఆల్సో. దట్స్ ఇట్ గైస్. సో మన వీడియో నచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఏ లైక్ బటన్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఏ లైక్ బటన్. మరొక మంచి మూవీ మన మూవీ చెప్పి అలవాటు అయిపోయింది. సో నెక్స్ట్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ అండ్ రివ్యూ మన ఛానల్ అవైలబుల్ ఉంటుంది. సో డోంట్ ఫర్ సో అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.